మండల కేంద్రమైన ఎంపీపీ సభా భవనంలో మండల అభివృద్ధి అధికారి ఫణి రాజకుమారి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాలలో అపరిశుభ్రత లేకుండా గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీఓ సూచించారు. ఈ సందర్భంగా ఆమె తమ కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ మండల కేంద్రమైన సిద్ధవటంలోని ఆకుల వీధిలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పారిశుద్ధ్య కార్మికుల చేత తొలగించామని, గ్రామాలు పరిశుభ్రంగా పెట్టుకునే బాధ్యత ప్రజలపై ఉందని, బ్రాహ్మణ వీధిలో మురుగునీరు వెళ్లే కాలువపై కొంతమంది గృహ నివాసులు బండల కట్టడాలు కట్టారని, డ్రైనేజ్ నీరు వెళ్లకుండా చేశారని, అలాంటి వారిని గుర్తించి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీల ప్రజలు గ్రామాలు శుభ్రంగా పెట్టుకోవాలని, ప్రతిరోజు గ్రామానికి వచ్చే హరిత రాయబారులకు చెత్త అందించి గ్రామాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విస్తరణ అధికారి మెహతాబ్ యాస్మిన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రతి చోట పారిశుద్ధ్యం చేయమని ప్రజలు కోరుతున్నారు, కానీ ప్రజలు కూడా సహకరించాలి. ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాం, మేము వెళ్తున్నాం, ఎక్కడ పారిశుద్ధ్యం ఉందో అక్కడ చెత్త ఉందో అక్కడ వెళ్తున్నాం. మేము అట్లా తీసి వస్తూనే మళ్ళీ వేస్తున్నాం. మా రోజు బండి అయితే రోజు పోదు కదా, కాబట్టి వాళ్ళ ఇళ్ళలో ఏదైనా పెద్ద కవర్లో ఏదైనా గోని సంచులు ఉంటే దాంట్లో వేసి పెట్టుకుంటే మా వాళ్ళు పోయి చెత్త అంతా తీసుకొని వస్తారు. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి సందుకు పోలేదు బండి, 2 రోజులకు ఒకసారి పోతుంది. ఆకుల వీధికి వెళ్ళా, ఆకుల వీధిలో అంతా తీసేస్తున్నారు, మళ్ళీ నేను చూస్తే మళ్ళీ వేశారు. నేనేం చెప్పడం అంటే ప్రజలు కూడా సహకరించాలి మాకు. ఇంకొకటి ఏమంటే డ్రైనేజీల మీద స్టెప్స్ కడితే, ఇల్లు కడితే డ్రైనేజీలు ఎత్తడానికి చాలా కష్టం. డ్రైనేజీలు వదిలిపెట్టాలి, బండలన్నా కనీసం ఒక బండ తీసేదానికన్నా పెట్టాలి, పెడితేనే మేము చేయగలం. ఇక మీద ఎవరైనా అట్లా చేస్తే నోటీసులు అయితే ఇస్తాం. కంప్లైంట్ చేయకూడదు, చెత్త పేరుకుపోయింది, నీళ్లు పోలేదని చేయకూడదు. అది ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఏ స్ట్రీట్, సర్వర్ ఖాన్ స్ట్రీట్, ఇక్కడ నీళ్లు రాలేదని. అది బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కొంచెం తవ్వడంతో ఎక్కడో మట్టి పేరుకొని, అది కూడా 2-3 రోజుల్లో చేసేస్తారు. ఇక్కడ నా సర్వర్ ఖాన్ స్ట్రీటు వాళ్ళకు దాదాపు నెల నుంచి నీళ్లు పోలేదంట. నిన్న వెళ్ళి వచ్చాను నేను, ఫీల్డ్ ఎక్కడో అడ్డుపడింది, అదంతా క్లీన్ చేసి 2-3 రోజుల్లో వాళ్ళకి నీళ్ళు వదిలిపెట్టాం. స్ట్రీట్ లైట్లకు ఆర్డర్ ఇచ్చాము, ఒకవేళ రిపేర్ వస్తే రిపేర్ చేయాలి.